ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని వేస్ట్ చేస్తున్నారా? అయితే ఈ లడ్డూలని ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. అది మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలో నువ్వులు వేసేసుకొని తెల్ల నువ్వులు వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. అది కూడా మంచిగా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని కూడా మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలో కొంచెం తురుముకున్న బెల్లాన్ని వేసి మంచిగా పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అది మంచిగా పాకం వచ్చిన తర్వాత ముందుగా కొబ్బరిని కూడా అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అది మంచిగా ఆ పాకంలో కొబ్బరి మొత్తం మంచిగా ఉడికేంత వరకు కలుపుకోవాలి. సో నెక్స్ట్ దానిపైన ఒక మూత పెట్టేసి మనం ఒక 5 minutes వరకే ఆ పాకంలో బెల్లాన్ని ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అయితే అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కూడా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే అది గిన్నెకి స్టిక్ అవుతుందో అప్పుడు మనం లడ్డూలాగా వస్తుందని చూసుకోవాలి. ఒకవేళ లడ్డూలాగా వస్తున్నట్టయితే మనకి లడ్డు చేయడానికి మిశ్రమం రెడీ అయిపోయినట్టే. సో దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటే అంతే. కొబ్బరి లడ్డూలు టేస్ట్ అయినా హెల్దీ అయినా కొబ్బరి లడ్డూలు అయితే ఇంట్లోనే రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ లడ్డూలను అయితే మనం 1 week వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో హెల్దీ అండ్ టేస్టీ. సో మీరు కూడా